లైఫ్ ప్రాసెసెస్ డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్ ఉంటాయి. మన బాడీ అన్నీ ఇంకా రోగాలు ఇక అన్నీ వస్తాయి దీంట్లో. ఫస్ట్ హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో డిఫరెంట్ జాయింట్స్ ఉంటాయి, అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ బెల్ అండ్ సాకెట్ జాయింట్స్ బాల్ లాగా ఉంటుంది. పివోటల్ జాయింట్స్, నీకు బెటర్ ఐ షో యూ. ఇది బెల్ అండ్ సాకెట్ జాయింట్ కాల్ దగ్గర ఉంటాయి. ఇవి పివోట్ జాయింట్, ఇట్లా పివోట్ లాగా దీన్ని పివోట్ అంటారు కదా. ఇది ముందుకు వెనక ఇట్లా అడిగి వస్తుంది, ద నెక్ జాయింట్. ఓకే, దిస్ ఈజ్ ద హింజ్ జాయింట్. కాల్ ఇట్లా ముందుకు వెనక. ఓకే, ఇనిషియల్లీ మనకు 305 బోన్స్ ఉంటాయి, తర్వాత మెల్ల తగ్గుకుంటూ వస్తాయి. క్వశ్చన్స్ ఎక్కువ రావు. ద షేప్ అండ్ బోన్స్. ద పామ్ ఈస్ మేడప్ ఆఫ్ సెవరల్ స్మాల్ బోన్స్ కాల్డ్ కార్పెల్స్. సో చేతులు మొత్తం చిన్న బోన్స్ ఉంటాయి అంటే ఇక్కడ కనబడని బోన్స్. సో వాటిని కార్పెల్స్ అంటారు. దట్స్ నాట్ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. కార్టిలేజ్. సో కార్టిలేజ్ ఏంటిదంటే ద బోన్ విచ్ కెన్ బి బెంట్, విచ్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. అండ్ వీ కెన్ సీ దట్ ఇట్ ఇయర్ దగ్గర కార్టిలేజ్ అనే బోన్ ఉంటుంది. నాట్ యాజ్ హార్డ్ as బోన్స్ బట్ స్టిల్ దే కెన్ బి బెంట్. ఓకే, ఇట్లా బోన్స్ ఆఫ్ హ్యాండ్స్, రిప్ కేజ్, ఇది స్కల్, పెల్విక్ బోన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఇస్ నాట్ యాజ్ సాఫ్ట్ as ఇయర్ బట్ నాట్ హార్డ్ బోన్ అంత హార్డ్ ఉండదు. అట్లనే ఇయర్లో ఇంత సాఫ్ట్ కూడా ఉండదు, కొంచెం గట్టి ఉంటుంది ఇది. ఓకే, సో దాట్స్ ద డిఫరెంట్ బోన్స్కి సంబంధించినవి. అండ్ ఒకవేళ యోగా చేస్తే ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అది మనకు ఇది యోగా వస్తుంది, దీనికి అది మనకు సంబంధం లేదు. సో ఆస్టియోపోరోసిస్ అంటే దీనికి సంథింగ్ రిలేటెడ్ టు బోన్స్. ఓకే, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి. ఓకే, నెక్స్ట్ గేట్ అంటే ఏంటిదంటే వాటి మూమెంట్, యానిమల్స్ ఎట్లా మూవ్ అవుతాయి అని. మనుషులు మనకి జాయింట్స్ ఉంటాయి, అవి ఉంటాయి. యానిమల్స్కి చాలా వరకు అట్లా ఉంటాయి. స్పెసిఫికల్గా ఎత్తువంకి తీసుకుంటే వాటికి అసలు బోన్సే ఉంటాయి, జస్ట్ వాటి స్కిన్తో పోతుంది. నత్తని తీసుకుంటే దానికి స్కెలిటన్ అవుట్ సైడ్ ఉంటుంది. కాక్రోచ్ కూడా అవుట్ సైడ్ ఉంటుంది అంటే అవుటర్ స్కెలిటన్. ఓకే, అట్లా సింపుల్ మనకి ఏం అవసరం లేదు ఇంకా వాటి గురించి. ఓకే, స్పెసిఫికల్గా లైఫ్ ప్రాసెస్, కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి బాడీలో ఎప్పటికప్పుడు మన లైఫ్ ప్రాసెస్ జరగాలంటే. ఓకే, జనరల్లీ దే ఆర్ రెడాక్స్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. రెడాక్స్ అంటే తెలుసు కదా, రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఇవన్నీ మన మాసెస్ బిల్డ్ కావడానికి దీనికి పనిచేస్తాయి. అవన్నీ రెడాక్స్ రియాక్షన్ జరుగుతాయి. సో ఇది లాస్ట్ టైం అడిగిన వెరీ బేసిక్ క్వశ్చన్. ఆటోట్రోఫ్స్ అంటే ఏంటిది? వాటి ఫుడ్ అవి తయారు చేసుకుంటాయి. హెటరోట్రోఫ్స్ అంటే ఏంటి? వీటి మీద తింటాయి. వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే సమ్ బ్యాక్టీరియా ఆర్ ఆటోట్రోఫ్ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, సర్టన్ బ్యాక్టీరియా. ఓకే, సో ఏ జాతులలో ఆటోట్రోఫ్స్ ఉంటాయి అంటే బ్యాక్టీరియాలో ఆటోట్రోఫ్స్ ఉంటాయి. దే కెన్ ప్రిపేర్ దెన్ ఓన్ ఫుడ్. బ్యాక్టీరియా, అమీబా బ్యాక్టీరియా. ఓకే, సో సింపుల్ ఫుడ్, కార్బన్ డైఆక్సైడ్. సో మనకి ఏదైనా ఆటోట్రోఫ్స్ ఫుడ్ కావాలంటే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా ఉండాలి అండ్ వాటర్ ఉండాలి. ఓకే, బట్ హెటరోట్రోఫ్స్ అట్లా కాదు. ఫంగై ఈజ్ అండ్ హెటరోట్రోఫ్, వేరే వాటి మీద బతుకుతుంది. సో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి ఫుడ్ని బ్రేక్ చేయాలంటే వాటిని బయో క్యాటలిస్ట్ అంటారు. క్యాటలిస్ట్ అంటే ప్రాసెస్ ఫాస్ట్ చేసేది. బయో అంటే బయో సంథింగ్ రిలేటెడ్ బాడీ. సో బ్రేక్ డౌన్ చేయడానికి ఇవి యూస్ అవుతాయి. ఓకే, అంత స్పెసిఫికల్గా ఏం అవసరం లేదు. మనకి ఫోటోసింథసిస్ అంటే తెలుసు కదా, క్లోరోఫిల్ ఉంటుంది, సన్లైట్ ఉంటుంది, దాని ప్రజెన్స్లో లైట్ ఎనర్జీ సన్ నుంచి లైట్ ఎనర్జీ తీసుకుంటుంది, దాన్ని కెమికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అందులో వాటర్ స్ప్రెడ్ అయితే ఇదంతా మనకి అవసరం లేదు. నెక్స్ట్ స్టొమాటా. డైరెక్ట్ అడుగుతుంది వాట్ ఇస్ స్టొమాటా అని. స్టొమాటా అంటే లీవ్స్లో చిన్న హోల్స్ ఉంటాయి. చిన్నప్పుడు మైక్రోస్కోప్లో చూపెట్టిండ్రు మాకు స్టొమాటో. సో వాటిని చిన్న పోర్స్ ఉంటాయి, వాటిని స్టొమాటా అంటారు. సో జనరల్ ఏం లేదు, ఇప్పుడు లీఫ్ ఉంటుంది, లీఫ్కి ఇక్కడ హోల్స్ ఉంటాయి, వాటిని స్టొమాటా అంటారు. ఓకే, ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆల్సో అకర్స్ త్రూ స్టెమ్స్. అసలు మనం ఎందుకు చదువుతున్నాం స్టొమాటా అంటే దిస్ ఇస్ స్టొమాటా. చిన్న హోల్ ఇది, ఓన్లీ మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తుంది అది. సో ఇవి స్టొమాటా అంటే పోర్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు అసలు ఆటోట్రోఫ్స్ గురించి ఎందుకు చదువుతున్నాం మనం అంటే బేసిక్ ఫుడ్ గురించి. లైఫ్ ప్రాసెస్ ఫుడ్ ఉండాలి ఫస్ట్, బేసిక్ థింగ్. వాటర్ కావాలి, వాటర్ ఇస్ ఫోటోసింథసిస్కి వాటర్ కావాలి. జనరల్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఇక్కడ నీకు రూట్స్ ఉంటాయి, వర్షం పడుతుంది, ఈ రూట్స్ వాటర్ తీసుకొని వాటర్ని పైకి పంపిస్తాయి, మనం చూస్తాం. మళ్ళీ ఎందుకు మర్చి. సో వెరీ ఇంపార్టెంట్, నైట్రోజన్ ఈజ్ అ క్రిటికల్ కాంపోనెంట్ ఫర్ ఫోటోసింథసిస్. ప్రోటీన్ సింథసిస్
ప్రోటీన్స్, నైట్రోజన్స్ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. NH3 ఇవి అమోనియా ఇవన్నీ ప్రోటీన్ సింథసిస్లో మెయిన్ భాగం ఇవి. ఓకే, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏం లేదు, మనం తినేది హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఓకే, వెరీ బేసిక్స్. అండ్ సింపుల్ క్వశ్చన్స్ ఎట్లా, ఇప్పుడు ఎలిమెంటరీ కెనాల్ దేనికి సంబంధించిందని అడుగుతారు క్వశ్చన్. ఇదే ఎలిమెంటరీ కెనాల్, ఇదంతా ఎలిమెంటరీ కెనాల్ ఫుడ్ ప్రాసెస్కి సంబంధించింది. అండ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఎ లెంతీ ట్యూబ్ ఫ్రమ్ మౌత్ టు ద యానస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రాసెస్కి సంబంధించింది. మనం తింటున్నాం హెటరోట్రోఫ్స్, మనం ఫుడ్ తిన్నాం, ఫస్ట్ నోట్లో వేసుకుంటాం. నోట్లలో సలైవరీ అమిలేస్ అని ఉంటుంది, ఇంపార్టెంట్ అమిలేస్. సో ఫస్ట్ నోట్లోనే నీకు బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో సలైవరీ అమిలేస్ దెన్ బ్రేక్ డౌన్ కష్టం. ఫుడ్ ఈజ్ నాట్ బ్రేకింగ్ డౌన్ బికాస్ ఆఫ్ వాట్, విత్ చూ ఓకే బ్రేక్ డౌన్ చేస్తుంది, బట్ ద కన్వర్షన్, ద కెమికల్ కన్వర్షన్ అనేది అమిలేస్ ద్వారా అవుతుంది. సో మనం ఓన్లీ ఫిజికల్ కన్వర్ట్ చేయగలుగుతాం అన్లెస్ అంటే మనకి ఏదైనా ఒక కెమికల్లీ ఏమైనా ఉంటే తప్ప, క్యాటలిస్ట్ లాంటివి. సో అందులో నోట్లో ఉండేది అమిలేస్. అట్లా అరిగిపోతుంది, టైం పడుతుంది, లేట్ అరుగుతుంది. సో అండ్ పొట్టలో లైక్ HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అండ్ ఆ పొట్టకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం కాకుండా మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ పెప్సిన్ అనేది ఉంటుంది, మ్యూకస్ అంటే ఇట్లా జిగురులాగా ఉంటుంది మన పొట్టకి ఏం కాకుండా. పెప్సీ ఉంటుంది పొట్టలో, పెప్సీ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లోపల బైల్ ఉంటుంది, బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ ఉంటాయి లోపల అవి. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏది రిలీజ్ చేస్తుంది అంటే ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ట్రిప్సిన్ అండ్ లిపేస్ ఇవి రెండు డైజెస్టివ్ ఎంజైమ్స్. చెప్తున్నాను కదా, ఇవి చదవకుంటే అసలు మనం గెస్ కూడా చేయలేము. చదువుతున్నది ఒక్కసారికి, ఎందుకంటే అంటే ఆల్రెడీ మనం చిన్నప్పుడు చదువుకుంటాం కాబట్టి. ద ప్యాంక్రియాస్ సెక్రీట్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ లైక్ ట్రిప్సిన్ అండ్ లిపేస్. సో ట్రిప్సిన్ అండ్ లిపేస్ బోత్ ఆర్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఓకే, నెక్స్ట్ రెస్పిరేషన్. మనం రెస్పిరేషన్ ఆల్రెడీ చూసుకున్నాం, వాట్ ఈస్ రెస్పిరేషన్ అని, అది వేరే వీడియోలో కనిపిస్తుంది. అండ్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్, అడెనోసిన్ డైఫాస్ఫేట్. మనకి జనరల్గా డైఫాస్ఫేట్ ఉంటుంది, దానికి ఇంకొక ఫాస్ఫేట్ కలిస్తే ట్రైఫాస్ఫేట్ వస్తుంది. ఇదంతా ద ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. దాన్ని యూజ్ చేసుకుని ATP మాలిక్యూల్ అనేది మనకు వస్తుంది. ATP ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ మాలిక్యూల్. ఓకే, నీకు ఇప్పుడు anaerobic రెస్పిరేషన్, లాక్టిక్ యాసిడ్ బిల్డప్. సో అంతా యూల్ సీ ఇన్ ద ఫస్ట్ వీడియో, డోంట్ వరీ. నెక్స్ట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ద రెస్పిరేటరీ సిస్టమ్, యూల్ సీ ఇన్ ద ఫస్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ హార్ట్కి సంబంధించినవి తెలుసు కదా, హార్ట్లో ఫోర్ ఉంటాయి, ఇట్లా 4 ఛాంబర్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో 4 ఉండాలని లేదు, మనిషికి అయితే 4 ఉంటాయి. ఈ 4 ఛాంబర్స్ ఎందుకంటే ఒకటి మంచి బ్లడ్కి, ఒకటి చెడ్డ బ్లడ్కి, గుడ్ బ్లడ్కి ఒకటి, బ్యాడ్ బ్లడ్కి ఒకటి అనుకుందాం. ఓకే, ఒకటి కిందికి, ఒకటి ఆర్గాన్స్కి, ఒకటి టువర్డ్స్ హార్ట్కి. సో 4 టోటల్. ఆర్టరియాస్ అని ఉంటాయి, వెంట్రికల్స్ అని ఉంటాయి. సో దీస్ ఆర్ ద 4 ఆర్టరియాస్. రైట్ ఆర్టరీ, లెఫ్ట్ ఆర్టరీ, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ అని ఉంటుంది. ఓకే, జనరల్గా ఇవి సపరేట్ చేస్తారు. ఓకే, బట్ రెప్టైల్స్లో మాత్రం ఓన్లీ 3 ఛాంబర్డ్ హార్ట్స్ ఉంటాయి. ఆంఫిబియన్స్, కప్పలు, పాములు, లిజర్డ్స్ అన్నిట్లో, క్రొకోడైల్స్, వీటన్నిటిలో ఓన్లీ 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. అండ్ ఫిష్కి ఓన్లీ 2 ఛాంబర్డ్ హార్ట్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ 2 ఛాంబర్స్ ఉంటాయి హార్ట్కి. సో ఒక నుంచి వస్తుంది, ఒక నుంచి పోతుంది. ఓకే, అండ్ దర్ ఇస్ థింగ్ కాల్డ్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏం లేదు, ఇంకోటి బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైనా ఆర్టరీస్లో ఎక్కువ ఉంటుంది, వీన్స్లో తక్కువ ఉంటుంది. ఓకే, మనం అసలు యాక్చువల్లీ ఇట్లా ఎందుకు చేస్తామంటే, ఇక్కడ ఈ ఆర్టరీని క్లోజ్ చేస్తాం మనం, క్లోజ్ చేసి అప్పుడు కనుక్కుంటాం, దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకుంటాం. పైకి క్లోజ్ చేసి మళ్ళీ నువ్వు రిలీజ్ చేస్తే పైకి వస్తుంది కదా, అప్పుడు పైకి పోయేది, మళ్ళీ అది స్లోగా వచ్చేటప్పుడు కిందికి వచ్చేది. అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక జనరల్ 120/80 ఉంటుంది, ఒక లెక్క ఉంటే హైపర్ టెన్షన్ అంటారు. సిస్టోలిక్ ప్రెషర్ అనేది ఉంటుంది 120, అండ్ డైస్టోలిక్ అనేది ఉంటుంది 80. Diastole is 120. సిస్టోలిక్ ఇస్ 120. Oh, sorry. డైస్టోల్ ఇస్ 80. కంప్రెస్ అయితే ప్రెషర్ నీకు ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒత్తుతున్నా, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, రిలీజ్ చేస్తే ప్రెషర్ తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ హార్ట్, నథింగ్ బట్. హార్ట్ ఇట్లా కంప్రెస్ అవుతుంటుంది, మళ్ళీ రిలీజ్ పంప్ చేస్తుంది, మళ్ళీ కంప్రెస్ అవుతుంది, బ్లడ్ తీసుకుంటుంది, మళ్ళీ వేరే బాడీకి పంప్ చేస్తుంది. ఇదే సిస్టోల్, డయాస్టోల్. సిస్టోల్, డయాస్టోల్. సిస్టోల్ ఇస్ లైక్
ఇట్లా గట్టి చేయడం డయాస్టోలిస్, అది బ్లడ్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ లింఫ్ అంటే ఏం లేదు కాబట్టి ఆల్రెడీ నీకు ఫస్ట్ ప్లాస్మా అని ఉంటుంది ఒకటి. ప్లాస్మా అంటే ఏం లేదు, ఒక నది ప్లాస్మా అంటే. ఆ నదిలో మనకి బ్లడ్ సెల్స్ పోతూ ఉంటాయి సరదాగా, అట్లా ఈత కొట్టుకుంటూ పోతాయి. దాంట్లోనే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, కలర్లెస్ ఫ్లూయిడ్, దాన్ని లింఫ్ అంటాం. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఇది. xylem అండ్ ఫోలెమ్. I know this. ఓకే, ఈ xylem ఫోలెమ్ ఏం చేస్తా అంటే, xylem స్పెసిఫికల్లీ ఫర్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఓకే, In plants. ట్రాన్స్పిరేషన్, ద లాస్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్రమ్ లీవ్స్ క్రియేట్స్ సక్షన్. ఇప్పుడు ఇవి లీవ్స్ హోల్స్ ఉంటాయి, స్టొమాటో గురించి చెప్తాను చెప్పిన. ఈ హోల్స్ నుంచి వాటర్ బయటకు పోతుంది. సో బయటకు పోతే ఇక్కడ ఏంటి, ఇటు లాగుతుంది దీన్ని. సో ఈ xylem ఏం చేస్తుంది, ఈ వాటర్ని ఈ ఏదైతే ఖాళీ ప్రదేశం ఏర్పడదో అటు తీసుకుపోతుంది, అది xylem. సో xylem హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్, వెరీ 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 ఇంపార్టెంట్. ఫోలెమ్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ అంటే ఏంటిది, సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది. ఓకే, సింపుల్. xylem ఏంటిది, ఫోలెమ్ ఏంటిది. xylem వాటర్కి, ఫోలెమ్ ఫుడ్కి. ఫోలెమ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ మనిషి బ్రెయిన్. నీకు దేర్ ఆర్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అని ఉంటాయి కొన్ని. ఓకే, దట్ ఈస్ రిఫ్లెక్స్ యాక్షన్ అంటే మనం ఆలోచించాం, మనిషి ఆలోచించుకుంటే కొన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ చేస్తాం. ఓకే, వీ డోంట్ హ్యావ్ టు థింక్. ప్రతి దేనికైనా మనం థింక్ చేస్తాం, కానీ రిఫ్లెక్స్ యాక్షన్స్కి మనం థింక్ చేయం. ఓకే, దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ That అంటారు. again. ఓకే, అండ్ ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్కి మన స్పైనల్ కార్డ్ ఇస్ లైక్ ఎ మినీ బ్రెయిన్. స్పైనల్ కార్డ్ అంటే ఒక మినీ బ్రెయిన్. ఓకే, సో ద స్పైనల్ కార్డ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ నర్వ్స్ దట్ సప్లై ఇన్ఫర్మేషన్ ఫర్ థింకింగ్. నువ్వు ఆలోచించాలంటే స్పైనల్ కార్డ్. అందుకే నీకు ఇక్కడ దెబ్బ తాకితే నీకు మెమరీ లాస్ అవుతుంది అంటారు చూడు, ఇక్కడ ఈ ప్రాంతంలో. అందుకే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునేవి పోతాయి. అందుకే స్పైనల్ కార్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ there are 3 parts in the brain. Okay, first part is forebrain and midbrain and hindbrain. So this is forebrain, this is midbrain, this is hindbrain. Okay, forebrain అంటే మనకు పెద్ద బ్రెయిన్, మనకు అనిపించేది. మిడ్ బ్రెయిన్ అంటే మధ్యలో ఉంటుంది, హిండ్ బ్రెయిన్ అంటే వెనుకుంటుంది. మన ప్రైమరీ థింకింగ్, ఈ సెన్సరీ ఇంపల్సెస్, అది టక్కన్, ఇవన్నీ ఫోర్బ్రెయిన్ తీసుకుంటుంది. మన థింకింగ్ ఇవన్నీ మనం ఏదో ఈ వింటాం, మాట్లాడతాం, తింటాం, కూర్చుంటాం, పంటాం, మన మజిల్ మూమెంట్ చేస్తాం. ఇప్పుడు మన తెలియకుండా దోమ వస్తే ఇట్లా కొడతాం. ఇన్వాలంటరీ మజిల్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు నువ్వు తల ఊపుతున్నావు, థింక్ చేస్తున్నావు, ఊపాలని లేదు. సో అవన్నీ ఫోర్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, సాలైవేషన్, మనకు ఇవన్నీ మనకి హార్ట్ బీట్ కొట్టుకోవాలి. సో ఏవైతే ఇవి ఉంటాయో లైక్ సాలైవేషన్, హార్ట్ బీట్, ఇవన్నీ నీకు మిడ్ బ్రెయిన్ చూసుకుంటుంది అండ్ హిండ్ బ్రెయిన్, ఇవి రెండు చూసుకుంటాయి. ఓకే, సో సారీ ఏమో తప్పు చెప్తున్నా. సో ఇదంతా ఒక పార్ట్. సో ద థింకింగ్ సెంటర్ ఈజ్ ఫోర్ బ్రెయిన్. ఓకే, ద నాన్ థింకింగ్ సెంటర్ ఈజ్ మిడ్ బ్రెయిన్ అండ్ హింజ్ బ్రెయిన్. They don't think. So if you are thinking something, then you are using your forebrain. Okay, that is you're using your midbrain. Okay, so involuntary muscle movements, నీకు ఇవన్నీ టక్క అనుకోకుండా మనం థింక్ చేయం కదా కొన్ని. సో అవన్నీ నీ మిడ్ బ్రెయిన్ చూసుకుంటుంది. ఓకే, ఇంపార్టెంట్ అది. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెడ్యూలా. హిండ్ బ్రెయిన్ అంటే వెనకలో మెడ్యూలా ఉంటుంది, సెరబెల్లం ఉంటాయి, ఇవన్నీ. సో మెడ్యూలా ఏం చేస్తుంది అంటే నీ మొత్తం ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది మెడ్యూలా అనేది. సో స్పెసిఫికల్లీ మెడ్యూలా కంట్రోల్ చేస్తుంది. నీకు టక్కన వామిటింగ్ వచ్చిన, సలైవేషన్, ఇవన్నీ మెడ్యూలా చూసుకుంటుంది. ఓకే, అండ్ హిండ్ బ్రెయిన్లో సెరబెల్లం అని ఒకటి ఉంటుంది. సో సెరబెల్లం ప్రిసైజన్ చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఒకటి ఏదైనా కొట్టాలి, చదవాలి, ఇవన్నీ సెరబెల్లం చూసుకుంటుంది హిండ్ బ్రెయిన్లో వెనకలు. ఓకే, సో ఇవన్నీ మర్చిపో, ఓన్లీ 2 గుర్తుండాలి, మెడ్యూలా అండ్ సెరబెల్లం. ఓకే, ఫర్ థింకింగ్ వీ యూస్ ద ఫోర్ బ్రెయిన్. ఓకే, దాట్స్ ఇట్. అండ్ ఈ సెరబెల్లం ఏదైతే హిండ్ బ్రెయిన్ ఉంటుందో దాట్ మెయింటైన్స్ ద పోస్చర్ ఆఫ్ ద బాడీ. సో నువ్వు ఎట్లా కూర్చోవాలి, నువ్వు ఎట్లా బ్యాలెన్స్ బాడీ మనం పడేటప్పుడు ఆటోమేటిక్గా చేతులు పెడతాం మనం సైడ్కి, ఇట్లా అంటాం. నడిచేటప్పుడు చేతులు వాడిస్తాం. సో ఇదంతా ఎందుకు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. సో ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, సెరబెల్లం చూసుకుంటారు. అండ్
cerebellum is crucial for activities like walking, riding a bicycle, picking up objects. So it's more about the posture of the body, balance of the body. So the balance is maintained by cerebellum. Okay, questions will be this simple. మన బాడీ పోస్చర్ ఇవన్నీ మన సెరెబెలం చూసుకుంటుంది. ఓకే, సెరెబెలం ఈజ్ అ పార్ట్ ఆఫ్ హిండ్ బ్రెయిన్, బ్యాక్ బ్రెయిన్, చిన్న బ్రెయిన్. ఓకే, నెక్స్ట్ టచ్ మీ నాట్ ప్లాంట్ ఇది. సో కెమికల్ కమ్యూనికేషన్ ఇన్ ప్లాంట్స్. సో వాటి కమ్యూనికేషన్ కావాలి. సో దెర్ ఆర్ సర్టన్ ప్లాంట్ హార్మోన్స్ లైక్ ఆక్సిన్స్, గిబ్బరెలిన్స్, సైటోకినిన్స్ అండ్ అబ్సిసిక్ యాసిడ్. ఈ మూడు తెలిస్తే మనం కాన్సర్వేటెడ్ ఉన్నాం. సో ఆక్సిన్ ఏం చేస్తుంది అంటే సెల్ ఉంటుందా, ఇట్ ప్రమోట్స్ సెల్ ఎలాంగేషన్, అంటే సెల్ పెరగడానికి కారణం అవుతుంది. ఎటైతే లైట్ వస్తుందో ఆ లైట్ సైడే పోతుంది నీకు. ఓకే, సో చిన్నప్పుడు నువ్వు ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ పెట్టి ఇక్కడ ఒక చిన్న హోల్ చేసినావు అనుకో, ఆ హోల్ నుంచే నీకు పెరుగుతుంది. సో ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ లైట్. సో అది నీకు ఎవరు చూసుకుంటారు, ఆక్సిన్ అనేది చూసుకుంటుంది. ఓకే, నీకు గిబ్బరెలిన్ ఏం చూసుకుంటుంది, స్టెమ్కి సంబంధించిన గ్రోత్ గిబ్బరెలిన్ చూసుకుంటుంది. సో స్టెమ్ ఎట్లా పెరగాలి అది ఇదంతా గిబ్బరెలిన్ చూసుకుంటుంది. అండ్ సైటోకినిన్స్ సెల్ డివిజన్ కావడానికి చూసుకుంటుంది. 1 సెల్, 2 సెల్స్, 4 సెల్స్. సో ఇవన్నీ, సో సెల్ డివిజన్ అయితేనే నీకు మజిల్ అనేది బిల్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకటే సెల్ ఉంటే నీకు ఇంకా పండెట్లు వస్తాయి, విత్తనం దగ్గరనే ఆగిపోతుంది కదా. సో దానికి ఇంపార్టెంట్ ఇస్ సైటోకినిన్స్. ఇవన్నీ ప్లాంట్ హార్మోన్స్. Okay, there is something called abscisic acid. It inhibits growth and is associated with effects like leaf wilting. Growth కాకుండా ఆపేస్తుంది. అండ్ లీఫ్ విల్టింగ్ అంటే విల్ సీ దట్. అండ్ మన యానిమల్స్లో కూడా దేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, హార్మోన్స్ ఉంటాయి బాడీలో. ఓకే, కొన్నిటికి డక్స్ ఉంటాయి. డక్స్ అంటే ఏంటి, హోల్స్ ఉంటాయి, పోర్స్ ఉంటాయి. ఇప్పుడు స్వెట్ రిలీజ్ అవుతుంది, స్వెట్ బ్లడ్లోకి పోతుందా, పోదు. ఎందుకు, హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ నుంచి బయటకు వస్తుంది స్వెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ థింగ్ కాల్డ్ అడ్రినలిన్ రష్ అంటారు. అడ్రినలిన్ రష్ అంటే ఏంటి, వెన్ యూర్ వెరీ ఎక్సైటెడ్, వెన్ యూర్ వాచింగ్ ఎ మ్యాచ్, ఆటోమేటిక్గా నువ్వు ఒక హార్ట్ స్పీడ్ కొట్టుకోవడం, కడుపులో ఒక టెన్షన్ రావడం. సో దట్స్ కాల్డ్ అడ్రినలిన్ రష్. స్వెట్ వస్తుంది. సో అడ్రినలిన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో అదేం చేస్తుంది, ఈ అడ్రినలిన్ని బ్లడ్లోకి పంపిస్తుంది డైరెక్ట్. సో డక్ట్లెస్, నో డక్ట్. ఓకే, సో ఆ అడ్రినలిన్ వేరియస్ బాడీస్కి పోతుంది, హార్ట్కి పోతుంది, అందుకే టెన్షన్ అనిపిస్తుంది, పొట్టులో ఒకలా అనిపిస్తుంది, పార్టీ వస్తుంది, అంతా అడ్రినలిన్ రష్ అంటారు దీన్ని. ఓకే, సో ఇదంతా సిగ్నల్ ఇస్తుంది బాడీకి సంథింగ్ క్రూషియల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో మనం జనరల్గా ఒకప్పుడు దిస్ అడ్రినలిన్ థింగ్ ఈజ్ మెయిన్లీ ఫర్ అటాక్స్, జనరల్ వైల్డ్ అటాక్స్ కోసం మన బాడీ తయారు చేసుకుంది. మనం ఇప్పుడు దాన్ని సినిమా టెన్షన్స్ కోసం వాడుతున్నాం. సినిమాల టెన్షన్ లేకపోతే మ్యాచ్ టెన్షన్స్, వీటికి మనం వాడతాం. దట్స్ అడ్రినలిన్ రష్. నెక్స్ట్ థైరాక్సిన్ హార్మోన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది థైరాయిడ్ గ్లాండ్ అనేది సింథసైజ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అయోడిన్. సో నీకు థైరాయిడ్కి అయోడిన్ అనేది కావాలి. ఓకే, ఇది కూడా అడిగిండ్రు. ఇట్ రెగ్యులేట్స్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉంటుంది నీకు థైరాయిడ్ ఉంటే, లేకపోతే అడ్డందిడ్డంగా పెరుగుతావు, అడ్డదిడ్డం పెరుగుతావు. థైరాక్సిన్ హార్మోన్ కావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ థైరాయిడ్ రిలేటెడ్ డిసీజ్ అంటే గాయిటర్, ఓకే, విచ్ ఇస్ ఇన్సఫిషియంట్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్సిన్. థైరాక్సిన్ నీకు సఫిషియంట్ ప్రొడ్యూస్ కాకుంటే నీకు గాయిటర్ అనేది వస్తుంది. సో వీటినన్నిటికీ నీకు అయోడిన్ ఉండాలి, ఉప్పు ఉండాలి ఎంతో కొంత బాడీలో. ఓకే, నెక్స్ట్ ప్యాంక్రియాస్ రిలేటెడ్ డిసీజెస్, డయాబెటీస్. సో డయాబెటీస్ ఇస్ ఎ రిజల్ట్ ఆఫ్ inadequate insulin production. సో అందుకే వాళ్ళు ఇన్సులిన్, సో ఇన్సులిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్. ఓకే, సో ఒకవేళ కరెక్ట్ లేకపోతే నీకు డయాబెటీస్ వస్తుంది, అందుకే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్స్, ఇంతకుముందు చెప్పినాం కదా ఇది. సో ఇట్ మెయింటైన్స్ ద సాల్ట్, ఇదంతా వస్తుంది, అడ్రినలిన్ రష్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ థైరాయిడ్, అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటన్నిటికి ఒక మాస్టర్ ఉంటాడు. దట్ మాస్టర్ ఇస్ పిచ్యుటరీ గ్లాండ్. నీకు ఏ హార్మోన్ రిలీజ్ కావాలి, ఎప్పుడు రిలీజ్ కావాలి, ఎంత రిలీజ్ కావాలి, ఇదంతా నీకు పిట్యూటరీ గ్లాండ్ చూసుకుంటుంది. ఒక ద పిట్యూటరీ గ్లాండ్ సెక్రెట్స్ గ్రోత్ హార్మోన్ విచ్ గవర్న్స్ ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. డెఫిషియన్సీ ఇన్ గ్రోత్ హార్మోన్ మే లీడ్ టు డ్వార్ఫిజం. సో నీకు పిట్యూటరీ గ్లాండ్ అనేది నీకు గ్రోత్ హార్మోన్ ఇస్తుంది.
ఒకవేళ నీకు ఈ పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ ఇవ్వకుంటే నువ్వు డ్వార్ఫ్ లాగా మిగిలిపోతావు. ఓకే, సో ఏది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? గ్రోత్ హార్మోన్ రిలీజెస్ ఫ్రమ్ పిట్యూటరీ గ్లాండ్, థైరాక్సిన్ ఫ్రమ్ థైరాయిడ్ గ్లాండ్, ఇన్సులిన్ ఫ్రమ్ ప్యాంక్రియాస్, టెస్టోస్టెరోన్ ఫ్రమ్ టెస్టిస్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టోరిన్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్. ఓకే, ఇవి ఓవరీస్ నుంచి వస్తాయి మనకి. అండ్ అడ్రినలిన్ ఫ్రమ్ అడ్రినల్ గ్లాండ్, అడ్రినలిన్ రష్. అండ్ హైపోథాలమస్, ఇది కూడా డిఫరెంట్ బాడీ టెంపరేచర్. హైపోథాలమస్ మన టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, బాడీ స్కిన్ టెంపరేచర్ని. అండ్ గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేట్స్ గ్రోత్, థైరాక్సిన్ మెటబాలిజం కోసం, నీకు థైరాయిడ్ మెటబాలిజం, ఇన్సులిన్ బ్లడ్ షుగర్ లెవెల్, అందుకు షుగర్ వచ్చింది అంటారు కదా, డయాబెటీస్ వస్తే అదే షుగర్, బ్లడ్ షుగర్ లెవెల్. టెస్టోస్టెరోన్ ఇట్స్ ఫర్ మజిల్ మాస్. అండ్ ఫీమేల్ హార్మోన్స్ ఫర్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్. అండ్ అడ్రినలిన్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్, బీపీ ఎక్సెట్రా. దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ హైపోథాలమస్ రిలీజెస్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ విచ్ స్టిమ్యులేట్స్ ద పిట్యూటరీ గ్లాండ్ టు రిలీజ్ గ్రోత్ హార్మోన్. సో హైపోథాలమస్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట విచ్ ఇండ్యూసెస్ పిట్యూటరీ గ్లాండ్ టు రిలీజ్ గ్రోత్ హార్మోన్. ఓకే, నెక్స్ట్ విత్ ద వాటర్, మనం తాగే వాటర్ సఫిషియంట్ ఐరన్ లేకపోతే టాడ్పోల్స్ కూడా మెటమార్ఫోసిస్ కావు. సో మెటమార్ఫోసిస్ ఏంటి? చేంజ్ కావడం. టాడ్పోల్ టు ఫ్రాగ్. మనుషులు అట్లా చేంజ్ కాదు. చిన్నప్పుడు బేబీలాగా పుడితే పెద్ద బేబీ అవుతారు. చిన్నప్పుడు కుక్క కూడా చిన్న కుక్కలాగా పుట్టి పెద్ద కుక్క అవుతుంది. అంతే తప్ప మెటమార్ఫోసిస్ కాదు. మెటమార్ఫోసిస్ కంప్లీట్లీ ఎంటైర్లీ చేంజింగ్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్ థింగ్. సపోజ్ బటర్ఫ్లై ఉంది, అది ఒక ఆర్గాన్, అది తర్వాత కంప్లీట్గా మారిపోతుంది. దట్ ఈస్ మెటమార్ఫోసిస్. మనుషులు అట్లా మారారు. ఓకే, నెక్స్ట్ మనుషులు పొట్టలో మారుతారు. నెక్స్ట్ వాయిస్ చేంజ్. ఇక్కడ లారింగ్స్ అనేది ఉంటుంది. సో గర్ల్స్కి పిచ్ హై ఉంటుంది ఎప్పుడైనా, బాయ్స్ పిచ్ లో ఉంటుంది. పిచ్ హై ఉంటే వాయిస్ ఎట్లా వస్తుంది? ఇది పిచ్ హై పిచ్ వాయిస్. ఇంత లో పిచ్ ఉంటే అంత బేస్ ఉంటుంది. సో గర్ల్స్ వాళ్ళకి ఈ లారింగ్స్ అంటారు. దీన్ని లారింగ్స్ అంటారు. ఓకే, ఏ ఫ్యూ గ్లాండ్స్ సచ్ as స్వెట్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్, బాడీ నుంచి ఆయిల్ కూడా వస్తుంది, ఫేస్ నుంచి, ఇక్కడ నుంచి. సలైవరీ గ్లాండ్స్ రిలీజ్ ద సెక్రేషన్స్ త్రూ డక్ట్స్, హోల్స్. బట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ హార్మోన్స్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే మనం ఏదైతే హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నాయో అవి డైరెక్ట్ బ్లడ్లోకి పంపిస్తాయి. బాడీకి బయటికి హోల్స్ ద్వారా అట్లా ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ హార్మోన్ ప్రొడక్షన్ ఇస్ రెగ్యులేటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్. అండ్ మనకి ఫస్ట్ పెద్ద మనిషి అయ్యేదాన్ని మెనార్కే అంటారు. అండ్ 45-50 ఇయర్స్ లోపు ఉమెన్కి ఆగిపోతుంది పీరియడ్స్ రావడం. సో దాన్ని మెనోపాజ్ అంటారు. దట్స్ బేసిక్ క్వశ్చన్స్, ఎగ్జామ్స్లో రావలేదు. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్ బై మెండల్ రైట్. సో మనుషులు ఎట్లా పుడతారు ఇప్పుడు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 కాదు, 23 పేర్స్ ఉంటాయి. అందులో ఒకటి 2 బీయింగ్ సెక్స్ క్రోమోజోమ్స్, ఎక్స్ క్రోమోజోమ్ ఒకటి, వై క్రోమోజోమ్ ఒకటి పేర్. ఓకే, సో 23 దాంట్లో ఓన్లీ ఒక్క పేరు మాత్రమే సెక్స్ క్రోమోజోమ్స్. ఎప్పుడైనా ఉమెన్ ఎగ్లో ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు నీకు మేల్ ఇటు నుంచి ఒక క్రోమోజోమ్ రావాలి, ఏదర్ ఎక్స్ రావచ్చు, వై రావచ్చు. ఉమెన్లో 2 ఎక్సే ఉంటాయి. సో ఒకవేళ ఎక్స్ ఇచ్చిండు అనుకో క్రోమోజోమ్, అమ్మాయి పుడుతుంది. వై ఇచ్చిండు అనుకో, అబ్బాయి పుడతాడు. సింపుల్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫాదర్. Women always wants another girl child. She have both X's and X, Y. So there's 50% probability అబ్బాయి రావాలని అమ్మాయి రావాలని. ఒకవేళ ఈయన ఎక్స్ ఇస్తే అమ్మాయి పుడుతుంది, వై ఇస్తే అబ్బాయి పుడుతుంది. బేసిక్. ఓకే, How do you know? తెలియదు. గ్యామెట్స్ అంటే ఎగ్, ఇట్లా ఒక ఎగ్ ఉంటుంది, దాంట్లో స్పర్మ్ వెళ్ళి కలిసినప్పుడు విల్ కాల్ ఇట్ ఎస్ గ్యామెట్. ఓకే, గ్యామెట్లో ఒకటే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎదర్ ఇట్ ఈస్ XX ఆర్ XY. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే మనకి ఇదే. సో దిస్ ఇస్ సపోజ్ ఇది XY అనుకుందాం. XX కలిస్తే మీకు గర్ల్ వస్తారు ఆఫ్ స్ప్రింగ్, XY కలిస్తే మేల్ వస్తారు, బాయ్ వస్తారు ఆఫ్ స్ప్రింగ్. ఓకే, దాట్స్ ఇట్ ఐ థింక్. అంతే. సో ఫుడ్ అండ్ క్రాప్స్ చూద్దాం. 5 minutes అయిపోతుంది.
సో టెస్ట్ టు సీ ఇఫ్ ద ఫుడ్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ క్వశ్చన్. సో నీకు కార్బోహైడ్రేట్స్ ఫుడ్లో ఉండాలంటే మనం అయోడిన్ సొల్యూషన్ వాడతాం. సో ఇట్ చేంజెస్ ద కలర్ ఆఫ్ అయోడిన్ టు బ్లూ బ్లాకా, బ్లూ ఆర్ బ్లాక్, బ్లూయిష్ బ్లాక్. దెన్ ఇట్ ఇండికేట్స్ ద. సో అయోడిన్తో మనం కార్బోహైడ్రేట్ టెస్ట్ చేస్తాం. ఓకే. అండ్ ప్రోటీన్ టెస్ట్ చేయాలంటే టు క్రష్ ద ఆబ్జెక్ట్. ప్రోటీన్ కాదు, ఫ్యాట్ చెక్ చేయాలంటే క్రష్ చేసినాం. సపోజ్ పల్లీలు ఉంటాయి, పల్లీలు ఫ్యాట్ ఉండేది ఎలా అంటే జస్ట్ ఇట్లా పల్లీని క్రష్ చేయాలి. సపోజ్ ఆయిల్ వచ్చిందనుకో ఫ్యాట్స్ ఉన్నట్టు అందులో. బేసిక్ ఇవి. అండ్ వి యూస్ CuSO4 కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ప్లస్ కాస్టిక్ సోడా టు చెక్ ఫర్ ప్రోటీన్. ఓకే, బేసిక్స్ అవన్నీ. నెక్స్ట్ మన బాడీకి ప్రోటీన్ ఎందుకు? ఫర్ అవర్ బాడీ బిల్డింగ్, మజిల్ కోసం మనకు అందుకే వాటిని మజిల్ బిల్డింగ్ ఫుడ్ అంటారు. ఓకే, దేర్ సర్టెన్ ఫస్ట్ ఈ KEDA ఇవి ఒక గ్రూపు, మిగతా అన్ని ఒక గ్రూప్. కీడా అవన్నీ ఒక గ్రూపు, మిగతా అన్ని ఒక గ్రూప్. ఓకే, కొన్ని వాటర్ సాల్యుబుల్, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్. సో విటమిన్ ఏ ఈస్ అబౌట్ అవర్ స్కిన్ అండ్ ఐస్. ఇట్లుండదు. విటమిన్ ఏ కీప్స్ అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్దీ. విటమిన్ బి కాంప్లెక్స్, స్ట్రాంగ్ మజిల్స్. ఎవరైనా వీక్ ఉంటే కొందరు పెద్దోళ్ళు బి కాంప్లెక్స్ వేసుకోమంటారు జస్ట్ టు మేక్ అవర్ మజిల్స్ స్ట్రాంగ్. అండ్ విటమిన్ సి, వీ నో విటమిన్ సి ఇట్ ఫైట్స్ అగేన్స్ట్ డిసీజెస్. విటమిన్ సి నిమ్మకాయ, ఇట్ ఫైట్ అగేన్స్ట్ డిసీజెస్. నిమ్మకాయ పెడుతుంది, పసుపు పెట్టారు. విటమిన్ డి, వీ నో విటమిన్ డి బోన్స్కి సంబంధించి. అండ్ విటమిన్ ఈ ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే, ఏదైనా డ్యామేజ్ అయినా ఇట్ స్లోస్ డౌన్. విటమిన్ ఈ తీసుకుంటే నీకు అది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. విటమిన్ కే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఓకే, అండ్ ఇంకోటి ప్లేట్లెట్స్ కూడా బ్లడ్ క్లాటింగ్లో పని. నెక్స్ట్ ఐరన్ మనకు తెలుసు, ఫర్ థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ కావాలంటే ఒక మోతాదులు ఉండాలి మనకి. నెక్స్ట్ కాల్షియం మన బోన్స్ని హెల్తీ పెడుతుంది. ఐరన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ హెమోగ్లోబిన్, బోత్ రెడ్ అండ్ ఫాస్ఫరస్ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇవి లేకుంటే మనకి చాలా డిసీజెస్ వస్తాయి, డెఫిషియన్సీ డిసీజెస్ అంటారు వాటిని. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐరన్ ఒకటి, అనేమియా వస్తుంది. అయోడిన్ ఎప్పుడైనా నీకు బుక్లో అడుగుతారు. ఫస్ట్ టైం రాసినప్పుడు గాయిటర్ అడిగిండు, ఇట్ ఈస్ ఫ్రమ్ ఇది. ఇప్పుడు మొన్న రాసినప్పుడు వరుసగా ఇవి 4 అడిగిండు. విటమిన్ ఏ లాస్ ఆఫ్ విజన్, విటమిన్ B1 బెరీ B2 ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుంది, బట్ ఫస్ట్ అయితే ఇవి ఖచ్చితంగా చదవాలి. ఓకే, లాస్ ఆఫ్ విజన్ ఇవన్నీ తెలుసు. స్కర్వీ, రికెట్స్, కాల్షియం, బోన్ అండ్ టూత్, అయోడిన్, ఐరన్, ఇంకొన్ని వీల్ గూగుల్ అండ్ B2 అండ్ B5 కొన్ని చూడాలి. అండ్ కీడా ఈజ్ ఇంపార్టెంట్. కీడా అదొక సపరేట్. ఫోర్టిఫికేషన్ అంటే మనం ఏదైతే రైస్ ఉంటుందో మన రైస్కి విటమిన్స్ని మినరల్స్ని యాడ్ చేస్తాం, దాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. సింపుల్. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటిది? సింపుల్, రైస్కి సో న్యూట్రిషన్గా మారుస్తాం రైస్ని, దాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. అంతకుమించి ఏముంటుంది. ఇండియాలో ల్యాండ్ పెరుగుతలేదు. ల్యాండ్ 1952 నుంచి 2000 కన్సిడర్ చేస్తే ల్యాండ్ ఎంత పెరిగింది? 1/4 పెరిగింది. అంటే ఒకప్పుడు 100 ఎకరాలు ఉంటే ఇప్పుడు 125 ఎకరాలు అయింది. ఓకే, బట్ ప్రొడక్షన్ అట్లా లేదు. ప్రొడక్షన్ ఒకప్పుడు 100 ఉంటే ఇప్పుడు 400 అయింది. దర్ ఇస్ 4-fold ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఇండియా. బట్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రం అంతే ఉంది. ఒక రబీ క్రాప్స్, రబీ అంటే జనరల్గా ఫస్ట్ ఖరీఫ్ అంటే జూలైలో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్లో ఎండ్ అవుతుంది. రబీ అంటే అక్టోబర్లో స్టార్ట్ అయ్యి మార్చ్లో ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని చిన్న పదాలు తెలవాలి. అవి ఏంటి అంటే సపోజ్ సాయిల్ ఉంటుంది, సాయిల్కి ఎప్పుడు న్యూట్రియన్స్ కావాలి. ఓకే, నైట్రోజన్, NPK అంటారు వీటిని. NPK ఒక మోతాదులు ఉంటాయి. ఇవి యూరియాలో 1:2 సంథింగ్ రేషియో ఉంటుంది, 2:4 ఇట్లా ఉంటుంది. ఎగ్జాక్ట్గా కాదు చెప్తున్నా, అట్లా ఉంటుంది. సో ఇవి 3 అనేవి వాటికి కావాల్సిన మేజర్ మైక్రోన్యూట్రియన్స్. అండ్ వాటి గ్రోత్కి వాటికి కూడా కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, సల్ఫర్ కావాలి వాటికి కూడా. అండ్ వాటికి వద్దు అనేటి ఏంటి అంటే లిటిల్ అమౌంట్స్లో కావాల్సిన ఏంటంటే క్లోరిన్ ఎక్కువ ఉంటే పంట ఖరాబ్, కాపర్ ఎక్కువ ఉన్న పంట ఖరాబ్, బోరాన్ ఎక్కువ ఉన్న పంట ఖరాబ్, ఐరన్ ఎక్కువ ఉన్న పంట ఖరాబ్ అవుతుంది. సో ఇవన్నీ మైక్రో పార్ట్స్లో కలవాలి. బట్ NPK మాత్రం చాలు. మన ఫెర్టిలైజర్స్లో వాడేది NPKనే. కొందరు కాల్షియం అండ్ మ్యాగ్నీషియం సపరేట్గా వాడతారు, సల్ఫర్ కూడా తక్కువనే వాడతారు, అంతేం వాడరు. సో ఫెర్టిలైజర్కి మాన్యూర్కి తేడా తెలుసా? సో ఫెర్టిలైజర్ ఈజ్ ఆర్టిఫిషియల్, మాన్యూర్ ఈజ్ న్యాచురల్.
అండ్ ఫెర్టిలైజర్ ప్రాక్టీస్లో ప్రిపేర్ చేస్తారు లైట్. అండ్ ఫెర్టిలైజర్కి మాన్యూర్కి మేజర్ తేడా ఏంటంటే హ్యూమస్. ఫెర్టిలైజర్లో హ్యూమస్ ఉండదు అసలు. హ్యూమస్ ఎందుకు ఉంటుంది? చెత్తల నుంచి హ్యూమస్ వస్తుంది, ఫెర్టిలైజర్లో హ్యూమస్ ఉండదు. ఓకే, దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ డ్రిప్ ఇరిగేషన్. జనరల్లీ డ్రిప్ ఇరిగేషన్ అంటే డాట్స్ పడుతుంది. వినో క్రాపింగ్ ప్యాటర్న్. మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏంటి, ఇంటర్ క్రాపింగ్ అంటే తెలియదు. మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏం లేదు. సో మిక్స్డ్ క్రాపింగ్ అంటే నీకు ఒక పంట ఇస్తా, దానిలో ఇప్పుడు ఇక్కడ ఇది మిక్స్డ్ క్రాపింగ్. ఇది డోంట్ ఫాలో అని ఒక ఆర్డర్ పద్ధతి ఉంటుంది. ఇంటర్ క్రాపింగ్ వేరు. ఇంటర్ క్రాపింగ్ అంటే ఇదొక పంట, ఇదొక పంట, ఇదొక పంట, ఇదొక పంట. దిస్ ఈజ్ ఇంటర్ క్రాపింగ్. అంటే ఒక డెఫినెట్ ఒక పద్ధతి వాడతారు. మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఆల్ మిక్స్ అన్నమాట, ఆల్ ఇన్ వన్ లాగా. అది పెడతారు, ఇది పెడతారు, ఇది పెడతారు, అది పెడతారు, దాన్ని మిక్స్డ్ క్రాపింగ్ అంటారు. ఓకే, ఇవి రెండు వాడితే మనకు పంటకి మంచిగా ఉంటుంది. హార్వెస్టింగ్ అంటే పంటని తీయడం. సో కొన్ని హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఉంటాయి, పొంగల్, బైసాఖి, హోలీ, దివాళీ, బిహు. సో నెక్స్ట్ థ్రెషింగ్ అంటే హార్వెస్టింగ్. ఇది థ్రెషింగ్. ఇట్లా కొడితే నీకు సీడ్ అవన్నీ వెళ్ళిపోతాయి. థ్రెషింగ్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ విన్నోయింగ్ ఈజ్ అ ప్రాసెస్. పొట్టు తీసేయడం, చెరగడాన్ని విన్నోయింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ సో that's it. I think one time will do.